ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. మొన్న ఈ మధ్యకాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తా. ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన 5 సంవత్సరాలు మన 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు.